హలో ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియో శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయం తిరుపతి. చరిత్రను బట్టి ఈ తిరుపతికి శ్రీ రామానుజపురం, శ్రీ గోవిందరాజపట్నం అనే పేరు ఉండేదట. అసలు ఈ గోవిందరాజ స్వామివారి ఆలయం శ్రీకృష్ణుని ఆలయం అని చెబుతారు. ఆ రహస్యాలను, ఆనాటి పరిస్థితులను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ గోవిందరాజుల స్వామివారి ఆలయానికి 2 గోపురాలు ఉన్నాయి. బయటి గోపురం చాలా పెద్దది, లోపల గోపురం అతి పురాతనమైనది. అందమైన భాగవత రామాయణ శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది. శ్రీ గోవిందరాజుల స్వామివారి దేవాలయానికి శ్రీ పార్థసారథి దేవాలయం అనే పేరు కూడా ఉంది. ముందుగా మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము చేసే ప్రతి టెంపుల్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. శ్రీ గోవిందరాజ స్వామివారి, శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇద్దరూ విష్ణు స్వరూపులే. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ గోవిందరాజ స్వామివారి తమ్ముడుగా భక్తులు భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణానికి కుబేరుడు ఇచ్చిన ధనం శ్రీ గోవిందరాజుల స్వామివారు కొంచెంతో కొలిచి అలిసిపోయి కొంచెము తలకింద పెట్టుకుని నిద్రపోయారు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణ దిక్కున శిరస్సు ఉంటుంది. శ్రీ గోవిందరాజుల స్వామివారి విగ్రహం శేషశాయి ఆదిశేషుని మీద పడుకున్నట్లుగా ఉంటుంది. చతుర్భుజుడై శంకుచక్రాయుల ఆయుధాలతో, నాభి కమలంతో, తలపై అందమైన కిరీటంతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ శ్రీకృష్ణుని ఆలయం శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయంగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఆనాటి వీరశైవులు, శ్రీ వైష్ణవులు మత కల్వల వల్లే ఏర్పడినదే ఈ గోవిందరాజుల స్వామివారి ఆలయం. క్రిణికంఠుడు అనే శైవరాజు చిదంబర క్షేత్రంలో విష్ణుమూర్తి ఆలయం మీద దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలో పడవేయించాడు. భయంతో వైష్ణవ పూజారులందరూ రాజ్యం వదిలి పారిపోయారు. కొంతమంది పూజారులు ఉత్సవమూర్తులను తీసుకొని తిరుపతిలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల వద్దకు వెళ్ళారు. శ్రీ రామానుజాచార్యుల వారు ఈ విగ్రహమూర్తులనే శ్రీ గోవిందరాజుల స్వామివారిగా ప్రతిష్ఠ చేశారు. సముద్రంలో పడవేసిన విగ్రహం దొరకగా కొంతమంది పూజారులు ఈ విషయం శ్రీ రామానుజాచార్యుల వారికి తెలియపరిచారు. శ్రీ రామానుజాచార్యుల వారు ఆ విగ్రహం పరిశీలించి కొన్ని పగుళ్ళు ఉండుట వలన గమనించి ఈ విగ్రహం పూజార్హత కోల్పోయిందని సున్నప్రాయితో వేరొక విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించారు. సున్నప్రాయి కాబట్టి అభిషేకం నిషేధించారు. చరిత్ర ఆధారాలను బట్టి 12వ శతాబ్దంలోనే ఇచ్చట శ్రీ పార్థసారథి సత్యభామ రుక్మిణీదేవి కొలువై ఉండేవారని చెబుతారు. ముస్లిములు దండయాత్ర వలన ఈ విగ్రహాలు రక్షణకై ఒక గోడ నిర్మించినట్లుగా తెలుస్తుంది. దాదాపు 700 సంవత్సరాల తర్వాత టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు గమనించి ఆ గోడలను బ్రద్దలు కొట్టగా ఈ విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కోనేటి చుట్టూ నిర్మించిన మెట్లు అనేక ఉద్యమాలకు ప్రచార స్థలాలుగా ఉపయోగపడ్డాయి. వైష్ణవ మత ప్రచారానికి కూడా ఉపయోగపడ్డాయి. రామానుజాచార్యుల భక్తులు ఇచ్చటి నుంచే వైష్ణవ మత ప్రచారం సాగించారు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో
తిరుమల శ్రీ రామచంద్రరావు గారు ఈ ఆలయం ఎక్కి స్వాతంత్ర పతాకాన్ని ఆవిష్కరించి పెద్ద సభను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.